ఒక చిన్న బేబీ మనకు యుట్రస్ అంటే గర్భసంచిలో పెరగడం అనేది ఒక మాస్టర్ పీస్ కన్స్ట్రక్షన్ అంటాం ఆర్ ఇంజనీరింగ్ మార్వెల్ అంటాం. ఒక చిన్న ఎగ్గుతో మొదలైపోయి ఒక ఫుల్లీ బ్లోన్ బేబీ లాగా మారేదంతా మనకు యుట్రస్లో జరుగుతుంది. సో మనకు లాస్ట్ వీడియోలో ఈ చిన్న ఎగ్ అసలు యుట్రస్లో ఎట్లా డిపాజిట్ అవుతుంది, ఈ యుట్రస్లో ఇది విత్తనం లాగా ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనకు ఓవరాల్ ఆర్గన్స్ అసలు ఎట్లా ఫామ్ అవుతాయి, తల్లి గర్భంలో అసలు ఏమేమి జరుగుతున్నది డీటెయిల్గా ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఒక చిన్న సీడ్ లాగా, ఒక చిన్న విత్తనం లాగా ఏదైతే మనకు ఈ ఎంబ్రియో అనేది యుట్రస్లో డిపాజిట్ అయిపోయి మనకు పెరగడం స్టార్ట్ అయిందో ఇప్పుడే మనకు అసలు పని మొదలవుతుంది. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ముందు మనం ఏం చేస్తాం, పిల్లర్స్ వేసుకుంటాం, ఫౌండేషన్ అనేది వేస్తాం. కానీ నేచర్ యొక్క స్టైల్ వేరు. నేచర్లో ఫస్ట్ మనకు బాడీకి స్టార్ట్ కావాల్సిన ఇంజన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే మనకు బేబీ యొక్క ఏజ్ 5-6 వారాలు ఉన్నప్పుడు మన అమ్మ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అవుతుంది కదా, బట్ లోపల ఆల్రెడీ మనకు ఒక చిన్న హార్ట్ బీట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ బీట్ అనేది మనకు కనిపిస్తుందో అప్పుడే మనకు ప్రాపర్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు అంటాం. సో మనకి 5-6 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక చిన్న ట్యూబ్ లాగా మన హార్ట్ అనేది ఫామ్ అయిపోయి సడన్గా లబ్డబ్ అని ఇంజన్ కొట్టుకున్నట్టు మనకి హార్ట్ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. దీనినే మనం హార్ట్ బీట్ అంటాం. ఇది జస్ట్ హార్ట్ బీట్ కాదు, ఇదే మన లైఫ్ యొక్క రిథమ్. సో ఆ రోజు స్టార్ట్ అయిన ఈ ఇంజన్ పంపింగ్ అనేది మన లైఫ్లో లాస్ట్ సెకండ్ వరకు నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉంటుంది. అసలు రెస్టే తీసుకోదు. 24/7 వితౌట్ ఏ సింగిల్ హాలిడే పనిచేస్తూనే ఉంటుంది. సో ఒక చిన్న గింజంత సైజులో ఉన్న ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఆ లోపల పెరుగుతున్న బేబీ బాడీ మొత్తానికి పంపింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇంజన్ అనేది ఆన్ అయిపోయింది, ఇంకా వెహికల్ స్పీడ్ అనేది పుంజుకుంటుంది. సరే, ఇంజన్ అయితే స్టార్ట్ అయింది, మరి మిగతా మిషనరీ సంగతి ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. దిస్ ఈజ్ ఎ గూస్ బంప్స్ ఫ్యాక్ట్. మన బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్ అంటే పేగులు ఎంత పొడుగుంటాయో తెలుసా? ఆల్మోస్ట్ 20 feet అంటాం. మరి ఆ చిన్న బేబీ కడుపు టమ్మీలో అంత స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అందుకే నేచర్ అనేది ఒక ట్రిక్ ప్లే చేస్తుంది. స్టార్టింగ్లో మనకు ఉన్నప్పుడు మన ఇంటెస్టైన్స్ మన బాడీలో పెరగకుండా బయటగా పెరుగుతూ ఉంటాయి. సో మన ఇంటెస్టైన్స్ అనేవి కూడా మనకు లోపల బాడీ లోపల కాకుండా కొంచెం బయట గ్రో అయిపోయి తర్వాత మన బాడీలో ఎప్పుడైతే స్పేస్ క్రియేట్ అవుతుందో మళ్ళీ స్లోగా ఆ ఇంటెస్టైన్స్ అన్నీ మళ్ళీ తిరిగి బాడీలోకి రావడం జరుగుతుంది. సేమ్ టైంలోనే మనకు జరిగే ఇంకొక టాస్క్ ఏంటంటే వైరింగ్ అంటాం. అంటే మనకు బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ప్రతి నిమిషానికి కూడా మనకు కొత్తగా 2.5 lakh న్యూ బ్రెయిన్ సెల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. బాడీ అంతా మనకు నర్వ్స్ స్ప్రెడ్ అవుతాయి. జస్ట్ లైక్ ఒకవేళ మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ రావాలంటే ఎట్లయితే మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అనేవి మనకు వేసుకుంటామో అదేవిధంగా మన బాడీలో మొత్తం బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అనేది ఒక వైరింగ్ లాగా కంప్లీట్ అవ్వగానే మనకి బాడీలో మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటి, లోపల ఉండేది అబ్బాయా అమ్మాయా, బాయ్ ఆర్ గర్ల్ అనేది వస్తుంటుంది. అసలు ఇది ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే యాక్చువల్లీ ఇది డే 1 రోజే, అంటే స్పర్మ్ అండ్ ఎగ్ కలిసినప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఇన్ ద క్రోమోజోమ్స్. జనరల్లీ మదర్ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోమ్ అనే వస్తుంది. ఎందుకంటే మదర్ యొక్క క్రోమోజోమ్ ఎట్లుంటుందంటే XX అంటాం. కానీ నాన్న దగ్గర నుండి ఎక్స్ క్రోమోజోమ్ రావచ్చు, వై క్రోమోజోమ్ రావచ్చు. ఎందుకంటే నాన్న యొక్క క్రోమోజోమ్స్ XY అంటాం. సో టెక్నికల్లీ మనకు జెండర్ని డిసైడ్ చేసేది మన ఫాదర్ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ వస్తుందా వై క్రోమోజోమ్ వస్తుందనే కానీ మదర్ డిసైడ్ చేయరు. సో మనకి ఇది డే 1 మనకు డిసైడ్ అయినప్పటికీ కూడా వీక్ 9 వరకు అంటే 9 వారాల వరకు చూడడానికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కాన్లో సేమ్గానే ఉంటారు. అక్కడే మనకు 9 వీక్స్ తర్వాత ఒక చిన్న బుడుపులాగా వచ్చి మనకు వాటిలోంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ 9 వీక్స్ తర్వాత హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటి ద్వారా మనకు అది మేల్ జెనిటల్ ఆర్గన్స్ లాగా మారుతాయా, ఫీమేల్ జెనిటల్ ఆర్గన్స్ లాగా మారుతాయా అనేది డిసైడ్ అవుతుంది. సరే, మన బాడీకి కావాల్సిన ఇంజన్ రెడీ అయిపోయింది, వైరింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అవ్వాల్సింది ఏంటి, మన బాడీ యొక్క ఫ్రేమ్వర్క్. అంటే
స్టార్టింగ్లో మనకు బాడీ బోన్స్ అనేవి గట్టిగా అస్సలు ఉండవు, అవి కార్టిలేజ్ లాగా తయారవుతాయి. అంటే మనకి ఎట్లయితే చెవి భాగంలో చూసుకుంటే ఎట్లయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయో అలాగే మన బోన్స్ అనేవి కూడా ఫస్ట్లో రబ్బర్ లాగా ఉంటాయి. ఎందుకంటే మనకు యుట్రస్ అనే టైట్ స్పేస్లో బేబీ ఫోల్డ్ అయి ఉండాలి. ఎందుకంటే బాడీ హార్డ్గా, బోన్స్ హార్డ్గా ఉంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి ఫస్ట్లో ఓన్లీ కార్టిలేజ్ రూపంలో చాలా మెత్తగా సాఫ్ట్గా బోన్స్ అనేవి ఉంటాయి. సో అలా సాఫ్ట్గా ఉన్న బోన్స్ కాస్త మనకు 4th or 5th మంత్ వచ్చేసరికి ఆ కార్టిలేజ్ కూడా కొంచెం పవర్ వచ్చి ప్రాపర్గా మనకు బోన్స్ లాగా ఫామ్ అవుతాయి అండ్ అప్పుడే మనకు మజిల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ బోన్స్ అండ్ మజిల్స్ బాగా ఫామ్ అవుతాయో అప్పుడే మన బాడీలో మనకు బేబీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మదర్కి కూడా బేబీ బాడీలో కదులుతుంది అని ఎప్పుడైతే ఈ మజిల్స్ అండ్ బోన్స్ ప్రాపర్గా ఫామ్ అవుతాయో అప్పుడే తెలుస్తుంది. మనకి ఎప్పుడైతే బేబీ తంతున్నట్టు ఫస్ట్ మదర్కి తెలుస్తుందో దాన్నే క్విక్కనింగ్ అంటారు. అంటే ఫస్ట్ టైం కదలికలు అనేది తెలియడం. సో అది జస్ట్ కిక్కింగ్ కాదు, బేబీ టెస్ట్ చేస్తుంది తనకు కాళ్ళు చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా అని. సో ఇప్పుడు మనకు ఇంజిన్ రెడీ అయిపోయింది, వైరింగ్ రెడీ అయిపోయింది అండ్ బేసిక్ ఫ్రేమ్వర్క్ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలేవి లాస్ట్ ట్రైమిస్టర్లో ఏం జరుగుతుంది అంటే ఫినిషింగ్ టచెస్ జరుగుతాయి. అంటే బేబీ వినడం స్టార్ట్ అవుతుంది, మనకు బయట మాట్లాడే మాటలు, మ్యూజిక్ కానీ, ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా బేబీకి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వినిపిస్తూ ఉంటాయి. సో అందుకే పెద్దలు అంటారు, గర్భిణీలు ఎవరన్నా ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు వినాలి అని. ఎందుకంటే బేబీ ఈజ్ లిజనింగ్. సో తర్వాత బేబీ ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. వేటిని ఎట్లాగే పుట్టిన తర్వాత ఎట్లా బ్రీతింగ్ చేయాలి, ఎట్లా గాలి తీసుకోవాలి అనేది లోపలే కడుపులో నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. బట్ లోపల గాలిని కాకుండా ఫ్లూయిడ్ని పీలుస్తూ ఉంటుంది. సో పుట్టగానే పాలు కూడా తాగాలి కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేలిని ఎట్లయితే మనం థమ్సకింగ్ చేస్తామో అవన్నీ కూడా మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడే మనకు స్కిన్ అనే అవుటర్ ప్రొటెక్షన్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. సో ఒక చిన్న సెల్తో స్టార్ట్ అయిపోయి ఒక బ్రెయిన్, ఒక హార్ట్, ఒక స్కెలిటన్, ఒక ఇంటెస్టైన్స్, ఐస్, ఇయర్, స్కిన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అసెంబుల్ అయిపోయి 9 monthsలో ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా రెడీ అయింది. సో ఇది నాకు తెలిసిన గ్రేటెస్ట్ మిరకిల్. ఎవరు ఇప్పటి వరకు చేయలేనిది. సో ఏ ఫ్యాక్టరీలో అయినా ఇంత కాంప్లెక్స్ మిషన్ని 9 monthsలో ఆటోమేటిక్గా తయారు చేయగలరా? ఇంపాసిబుల్, రైట్? దట్ ఈస్ వాట్ మదర్స్ వూంబ్ ఈజ్. అమ్మ కడుపు అన్ని అద్భుతాల్ని చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేచర్. సో ఇప్పుడు బేబీ అంతా రెడీ అయిపోయింది, బాగా ప్యాక్డ్, అండ్ ఎగ్జిట్ డోర్ మాత్రం అంటే గర్భాశయ ముఖద్వారం మాత్రం లాక్లో ఉంది. సో మరి ఆ డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? బేబీ బయటికి రావాలి అంటే అసలు ఈ లేబర్ పెయిన్స్, పురిటి నొప్పులు ఎందుకు స్టార్ట్ అవుతాయి? నార్మల్ డెలివరీ బెటర్ అవుతుందా, సి సెక్షన్ బెటర్ అవుతుందా? ఈ జర్నీలో లాస్ట్ ఘట్టమైన గ్రాండ్ ఫినాలే అయిన పుట్టుక అంటే బేబీ డెలివరీ గురించి మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, రెస్పెక్ట్ యువర్ బాడీ బికాస్ ఇట్ ఈస్ ఎ మాస్టర్ పీస్ నో వన్ కెన్ ఎవర్ క్రియేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి బికాస్ ఎవ్రీవన్ నీడ్స్ టు నో దేర్ ఒరిజినల్ స్టోరీ. అంటే వాళ్ళు ఎట్లా పుట్టారు అనేది ఖచ్చితంగా అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ.